హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ తేజస్వి బాండ్రా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే ఫర్ లేడీస్ అనమాట. లేడీస్ కంటే ఎక్కువ ఇష్టమైనదంటూ షాపింగ్ కూడా కదా. రైట్, యాక్చువల్గా నేను ఫ్యాబ్రిక్స్ తీసుకుందామని చార్మినార్ వెళ్ళిన, అలానే కొంచెం మదీనా చార్మినార్ ఎక్స్ప్లోర్ చేసిన అనమాట. ఆల్రెడీ నా ఛానల్లో మదీనా మార్కెట్ షాపింగ్ ఫుల్ వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు మదీనా మార్కెట్లో ఏమేమి దొరుకుతాయి అనేది మీకు ఒక చిన్న ఐడియా అయితే వస్తుంది. ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడైతే మీ అందరి కోసం మదీనా మార్కెట్ చార్మినార్లో ఏమేమి దొరుకుతాయో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఇది మదీనాలో శారీస్ చూసినారా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఇక్కడ. అలాగే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి గాగ్రాస్ కానీ లెహింగాస్ కానీ ఉండే అనమాట. ఇక్కడ నేను చూస్తున్నాను కదా, ఇక్కడ లెహింగాస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి, కలర్స్ కూడా బాగుండే. ఏంటంటే మన మదీనాలో ఈ గాగ్రాస్ కానీ లెహింగాస్ ఏది చూడాలన్నా తీసుకోవాలన్నా క్వాలిటీ చూసి తీసుకోవాలి. రీజనబుల్ వస్తున్నాయి కదా అని చెప్పి తీసేసుకుంటే అంత క్వాలిటీ బాగుండదు. అలాగే ఇక్కడ శారీస్ చూసినారా, బండిల్స్గా ఇస్తున్నారనమాట. బిజినెస్ చేసుకున్న వాళ్ళకైతే ఇలా బండిల్స్లో తీసుకుంటే బెటర్, కానీ మనలాంటి వాళ్ళకి సింగిల్గా తీసుకోవాలంటే వేస్ట్ కదా. ఒకటే డిజైన్ అన్ని కలర్స్ అంటే వేస్ట్ అయిపోతుంది. బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటుంది ఇలాంటివి. ఇక్కడ మదీనాలో ఏంటంటే చాలా మటుకు గాగ్రాస్ లెహింగాస్ అవి చాలా బాగుండే అనమాట. ఇంకా మిగతావి అయితే నార్మల్గానే అనిపించినాయి. ఇక్కడ గాగ్రాస్ చూసినారా, ఇక్కడ లెహింగా చాలా బాగుండే, మెరూన్ కలర్ది కానీ బ్లూ కలర్ది కానీ చాలా బాగుండే. ఇలాంటివి ఏంటంటే మెయిన్ ఫంక్షన్స్, రిసెప్షన్కి అలా వన్ టైం యూస్కి బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం అంత హెవీగా ప్రతిసారి అన్ని ఫంక్షన్స్కి వేసుకోలేం కదా, అలాగే ఇక్కడ పెద్దవాళ్ళకి కాటన్ శారీస్ కానీ చాలా బాగుండే. నా ముందు ఒక ఇద్దరు కస్టమర్స్ వచ్చారు, చాలా శారీస్ తీసుకున్నారనమాట. ఇక్కడైతే నేనేం పెద్దగా అంత చెక్ చేయలేదు, వాళ్ళు చూస్తూ ఉంటే చూస్తున్నాను అనమాట. కానీ క్వాలిటీ బాగుండే. ఈ శారీస్ అయితే బయట అమ్ముతున్నారనమాట. అలాగే ఇక్కడ బ్లౌజెస్ పైన మగ్గం వర్క్ వేసి సేల్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి మన శారీ ఉంటే అది తీసుకొచ్చుకొని ఇక్కడ మ్యాచింగ్ తీసుకోవచ్చు. కొన్ని హెవీగా అనిపించినాయి, కొన్ని సింపుల్గా అనిపించినాయి డిజైన్స్ అయితే, కానీ ఓకే బాగానే ఉండే. అలాగే ఆర్నమెంట్స్ కానీ చంపసారాలు, అలాగే చిన్న ఆర్నమెంట్స్ కూడా పక్కన ఒక బండి పైన అట్లా సేల్ చేస్తున్నారు. ఇక్కడ శారీస్ చూసారా, బనారసి షిఫాన్ శారీస్ అవన్నీ ఉన్నాయి. ఇంకా పెట్టుబడి శారీస్ కూడా చాలా కనిపించినాయి. ఇక్కడ చూడండి, సూట్స్ చాలా బాగుండే, కొంచెం గ్రాండ్ లుక్ కూడా అనిపిస్తాయి. ప్రైజెస్ కూడా రీజనబులే ఉండే అనమాట. ఇక్కడ చిన్నపిల్లలకి గాగ్రాస్, డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడే ఎల్లో డ్రెస్సెస్ చూసారా, హల్దీ ఫంక్షన్ అప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ బాగుంటాయి అనిపిస్తుంది కదా. చాలా బాగుండే కలర్స్ అయితే, అలాగే డిజైన్స్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా మదీనాలో కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అలాగే చార్మినార్ కూడా వెళ్దామని చెప్పి చార్మినార్ వెళ్ళామన్నమాట. అలాగే కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకునేది ఉండే, అది ఫ్యాబ్రిక్స్ అంతా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా చిన్నగా ఏదన్నా షాప్ చేద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఫస్ట్ అలా వెళ్తున్నప్పుడు బయట స్ట్రీట్ షాపింగ్ అనమాట చార్మినార్ దగ్గర. చెప్పాలంటే ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే కొంచెం క్రౌడ్ తక్కువనే ఉండే అనమాట. ఇంకా వచ్చేటప్పుడు మాత్రం క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉండే. ఇంకా ఈవినింగ్ అవుతూ ఉంటే క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది కదా.
చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్, బ్యాంగిల్స్, బ్యాంగిల్స్. ఆఫ్ ఆఫ్ ద చార్మినార్ మొత్తం బ్యాంగిల్సే ఉంటాయి కదండీ. ఇక్కడ చూడండి అన్ని కలర్స్ చాలా బాగుండే, బ్రైట్ కలర్స్ అన్నీ. ఒక్కొక్క కలర్ చూస్తే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి కార్నర్స్కి వేసుకోవడానికి హ్యాంగింగ్స్ చాలా బాగుండే కదా. ఎక్కువ మటుకైతే పెళ్లి కూతుర్లు అలాంటి వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు కదా ఇలాంటి జిమ్కేస్, చాలా బాగుండే. ఇక్కడ చూడండి ఈ కలర్ బాగుంది కదా, రెడ్ కలర్, గ్రీన్ కలర్, కలర్స్ మాత్రం చాలా బాగుండే. ఇంకా క్వాలిటీ కూడా బాగుండే. చెప్పాలంటే చార్మినార్లో ఎక్కువ మటుకు బెస్ట్ ఏం టెన్షన్ లేకుండా తీసుకోవచ్చు అని అనుకుంటే ఫస్ట్ బ్యాంగిల్స్, అంతే. బ్యాంగిల్స్ తర్వాత ఇంకేదైనా, బ్యాంగిల్స్ మాత్రం క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎక్కడ తీసుకున్నా క్వాలిటీ మాత్రం బాగుంటుంది అనమాట. ఇక్కడ తక్కువ ఎక్కువ అన్నట్టు అయితే ఏముండదు. కాబట్టి కొంచెం బ్యాంగిల్స్ విషయంలో మాత్రం ఎలాంటి టెన్షన్ పడకుండా స్ట్రీట్ షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంగిల్స్ బాగా నచ్చినాయి నాకైతే. ఒక 2 సెట్స్ అట్లా తీసుకుండే అనమాట. అలాగే ఇక్కడ పక్కన సెట్స్ ఉన్నాయన్నమాట. ఇవి 100 రూపీస్ అట్లా అంట. అసలు 100 రూపీస్కి అసలు ఈ రోజులో ఏమొస్తుంది. ఇక్కడ మాత్రం నెక్ పీసెస్ వస్తున్నాయి అనమాట. 100 రూపీస్ అట్లా చెప్పారు. చూస్తున్నాం అనమాట ఎట్లున్నాయి ఏంది అని చెప్పేసి. అసలు 100 రూపీస్కి నెక్ పీస్ రావడం గ్రేట్ అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడ డోరీస్, హ్యాంగింగ్స్ ఇవన్నీ ఉండే అనమాట. చాలా కలర్స్ ఉండే. ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాం అనమాట. ఏమన్నా ఇయర్ రింగ్స్ బాగున్నాయా అని చెప్పి. ఇయర్ రింగ్స్ అయితే బాగుండే. స్ట్రీట్ షాపింగ్లో కొన్ని ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి కదా. షాప్స్లో కన్నా కొంచెం స్ట్రీట్ షాపింగ్లో కొన్ని ఇయర్ రింగ్స్ బాగుంటాయి, అన్నీ కాదు కానీ కొన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మంచిగా.
చార్మినార్లో అయితే ఇట్లా నైట్ కాగానే లైట్స్ వేస్తారు కదా, చాలా బాగుండే. అసలు వ్యూ అయితే సూపర్ ఉండే అనమాట. చాలా అంటే చాలా బాగుండే. ఇక్కడ చూడండి బ్యాంగిల్స్కి బాక్స్ తీసుకున్నాం అనమాట. బ్యాంగిల్స్కి ఈ బాక్స్ ఏంటంటే మనకు ఉంటే ఏంటంటే అన్ని బ్యాంగిల్స్ అనేవి ఒక దగ్గర ఉండిపోతే బాగుంటుంది. ఇంకా అక్కడైతే 400 ఎట్లనో చెప్పిండనమాట అతను. 400 చాలా ఎక్కువ అయిపోతుందని బార్గెనింగ్ చేసి అటు ఇటు చేసి 250కి అట్లా తీసుకున్నాం అనమాట. బాక్స్ అయితే బాగుండే. ఇక్కడ బ్యాంగిల్స్ చూడండి షేడెడ్ కలర్స్ అనమాట. 2 షేడ్స్ ఉన్నాయి బ్యాంగిల్స్లో, చాలా బాగుండే, డిఫరెంట్గా అనిపించినాయి. పర్పుల్ పింక్ కానీ ఇంకా పింక్ బ్లూ కానీ అట్లా కొన్ని షేడ్స్ అనేవి డిఫరెంట్ షేడ్స్ ఉండే అనమాట. బాగుండే. కానీ ఇక్కడ 1 డజనే ఇస్తారంట. అసలు హాఫ్ డజన్ అంటే కొన్ని కలర్స్ అట్లా తీసుకుందాం అనేసి అనుకుంటే లేదు 1 డజన్ ఇస్తామండి అని చెప్పారనమాట. అలా అనేసి ఒక 2-3 కలర్స్ అయితే తీసుకున్నాము. బాగుండే బ్యాంగిల్స్ అయితే సింపుల్గా, కొన్ని అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి. ఇదండి నేను చార్మినార్ మదీనాలో ఎక్స్ప్లోర్ చేసింది. మీకు ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.